పరిశుద్ధులైన యేసుక్రీస్తు శుభ నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సాయంకాలం కొద్ది మందిగా కూడి దేవుడిని స్తుతించడానికి, ఆయనకు వందనాలు చెప్పడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. దానికి కారణం ఏంటంటే మన డైరెక్టర్ గారైనటువంటి డాక్టర్ కమలా శయ్యరా గారు పోతే ఆ జన్మదినము సందర్భంగా వారి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటూ దేవుని స్తుతించడం. కమలా శయ్యరా గారు వారి జీవితాన్ని చూస్తే ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. షీ ఈజ్ ఏ రోల్ మోడల్ టు ఆల్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్. రెండవది, బైబిల్లో గుణవతి అయినటువంటి భార్యకు ఇవ్వబడినటువంటి లక్షణాలన్నీ చాలా వరకు కమలా గారిలో ఉన్నాయి. దానివల్ల మనందరికీ కూడా ఎంతో కొంత లబ్ధి చేకూరడం జరిగింది. ముఖ్యంగా ఒక గృహ నిర్వాహకురాలుగా, ఒక చర్చ్ అడ్మినిస్ట్రేషన్ సపోర్టర్గా, స్కూలు డైరెక్టర్గా, చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్గా, ఇంటిలో అనేకమైనటువంటి పనులు చేయడంలో కమల గారి యొక్క జీవితాన్ని మిగిలిన వాళ్ళు ఒక స్ఫూర్తిగా, ఇన్స్పిరేషన్గా, రోల్ మోడల్గా తీసుకోవచ్చు. గుణవంతురాలైనటువంటి స్త్రీ దేవుడే నేర్చుకుంటున్నాడు. చీకటి పడే వరకు ఉండి పనులన్నీ చక్క పెట్టుకుంటున్నాను. 11 o'clockకి నిద్రిస్తుంది. ఉదయమే 6 o'clockకి వారు లేచిపోతారు. పనులన్నీ చక్క పెట్టుకుని ఇంట్లో ఈ అడ్మినిస్ట్రేషన్లో పాల్గొన్నారు. అనేక సంవత్సరాల నుంచి దేవుడు తనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబ పరిస్థితులు ఇచ్చాడు కనుక ఆమె భర్తగా నేను దేవుడికి చెల్లిస్తున్నాను. అందుకనే కీర్తనకారుడు అంటాడు, హౌసెస్ అండ్ రిచెస్ ఆర్ an inheritance from fathers. తల్లిదండ్రుల నుండి ఆస్తులు, ఇళ్ళు అవి వారసత్వంగా వస్తాయేమో కానీ, బట్ a prudent wife is from the Lord. ఒక గుణవతి అయిన భార్య యెహోవా బొమ్మ. అది నేను ఎంతగానో ఆ వాక్యం బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎ ప్రూడెంట్ వైఫ్ అంటే ఒక మంచి భార్య దొరకటం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆస్తులు ఉండొచ్చు, ఇల్లు ఉండవచ్చు, ఫేమ్ ఉండొచ్చు, కానీ ఇంట్లో మనశ్శాంతి లేకపోతే
చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక స్త్రీలు చిన్నప్పటి నుంచి కూడా ఒక బెటర్ ఉమెన్గా మౌల్డ్ అవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిల్డ్రన్ పిల్లలు వారు కూడా మమ్మల్ని చూస్తే దైవ జ్ఞానంలోనే కాకుండా దైవ భక్తిలోనే కాకుండా అనేక రకాలైనటువంటి గుణగణాల్లో మమ్మల్ని మూలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో మనము ఒక రోల్ మోడల్గా సొసైటీకి ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. అందులో డాక్టర్ కమలా శరీర గారు ఒక రోల్ మోడల్. జీసస్ ఈజ్ ఎ రోల్ మోడల్ టు అస్. యేసు ప్రభు మనకు ఒక ఆదర్శప్రాయుడు. అలాగే మన జీవితాలు కూడా ఇతరులకు ఉపయోగకరంగా ఒక మానిటరీ బెనిఫిట్ కోసము, ఒక లాభ సాధకంగా ఉండడం కొరకు వారు లేక మేము మా కుటుంబం ఈ పనులు చేయగలిగారు. దేవుని పరిచర్యలో ఇది దేవుని పరిచర్య అనుకుని ఈ భారాన్ని మోస్తూ ఆయన యొక్క పరిచర్యను మేము కొనసాగించడంలో దేవుడు మాకు తోడుగా ఉంటున్నాడు కనుక ఆయనకు మేము వెళ్ళవేళ చెల్లించుకుంటాం. విద్యాపరంగా ఆమె వల్ల నా వల్ల కొన్ని వేల మంది బెనిఫిట్ అయ్యారు. అదేవిధంగా ఈ సంస్థల వల్ల మాకు లాభదాయకము కాదు, కానీ కొన్ని కుటుంబాలు కొంతమంది పిల్లలు వాళ్ళు లాభపడుతున్నారు. These children are from very downtrodden families. అనగాలిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. కొంతమందికి తల్లి ఉంటే తండ్రి ఉండదు, తండ్రి ఉంటే తల్లి ఉండదు, తల్లిదండ్రులు లేకపోవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు చందరగా ఉంటే వాళ్ళు ఇక్కడ కొన్ని ఏళ్ళు ఉండి చక్కగా చదువుకుంటూ దేవునిలో కూడా చర్చ్లో కూడా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. దానికి మెయిన్ కమలా గారి కారణం. ఇప్పుడు ఏవో చేసినా సరే భార్య ఇంట్లో అడ్డగిస్తుంది అనుకోండి, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏది ప్రోగ్రెస్ అవ్వదు. అందుకనే ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్, behind the successful man there will be a woman, there will be a wife. కనుక ఆమె తన జీవితంలో సక్సెస్ని చూడడమే కాకుండా అందరికీ సక్సెస్ తెచ్చే విధంగా తన జీవితం ఉండబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తుంది. ఈ మధ్యకాలంలో గత వారం రోజుల నుంచి పరిశుద్ధాత్మ, ద స్టడీ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇస్ కాల్డ్ న్యూమటాలజీ, దాని గురించి మీకు ఒక 2 లెసన్స్ అయిపోయాడు. దాన్ని స్టడీ చేసినప్పుడు కొన్ని వాక్యాలను నేను పరిశీలించినప్పుడు ఆ వాక్యాల్లో కమల గారిని కూడా చూడగలుగుతున్నాను. సాంగ్ ఆఫ్ సోలమన్స్లో పరమగీతాల్లో 6:9 ఇక్కడ ప్రియురాలు అనేటువంటి విధానంలో ఈ వాక్యాలన్నీ వెళ్తూ ఉంటాయి. ప్రియురాల్ని పౌరంతో పోల్చారు. పౌరము is meant for Holy Spirit.
ఈ అలాగే వధువు వరుణులో వధువు సంఘము వరుడు యేసు ప్రభులో వధువుని ప్రియురాలుగా మనం చూడవచ్చు. సాంగ్ ఆఫ్ సాలమన్స్లో 6వ అధ్యాయం 9వ వచనంలో నా పౌరము నిష్కలంకురాలు, నా భార్య మన డైరెక్టర్ అమ్మగారు నిష్కలంకురాలు అని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ వన్ అని ఇచ్చారు. ఆమెను ధన్యురాలు అందరూ. షీఈస్ ఎ బ్లెస్డ్ వుమెన్ అండ్ దే ప్రైజ్ హర్. ఆమెను పొగుడుతారు. నిజంగా కమలా గారి లైఫ్లో కపటంతో నటించడం అనేది ఎక్కడా ఉండదు. 47 వివాహ జీవితంలో మరి నటించదాన్ని. కపటము ఎప్పుడు కూడా కపటంగా ఉండదు. రెండవది, ఆమె బ్లెస్డ్ ఉమెన్గా ఉంటూ ఇతరులు కూడా బ్లెస్ చేసే విధంగా, ఇతరుల ఫ్యామిలీస్ బ్లెస్ అయ్యే విధంగా ఆమె ఉంటుంది. ఇప్పుడు కమలా గారికి పక్కన ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా సిస్టర్స్. సూజన్ గారు, అదేవిధంగా జయమ్మ గారు, ఇంకా వాళ్ళ యొక్క పిల్లలు ముందున్నారు. ప్రతి వాళ్ళు కూడా మా అక్క, మా పెద్దమ్మ అని చాలా ఆమె గురించి మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడతారు. ఆ ప్రేమ చాలా కుటుంబాల్లో ఉండవు. సోజీ ప్రేమ, కుటుంబాల సభ్యుల మధ్య ప్రేమ. ఆమె మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆమె కూడా తన యొక్క రిలేషన్స్లో తన తోబుట్టువులతో చాలా ప్రేమగా మాట్లాడుతూ వారికి కావాల్సినటువంటి విధంగా ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే విధంగా ఉండడం వల్ల ఏ విషయంలో కూడా తొందరపాటు ఉండదు కనుక నిష్కపటంగా ఉండడం వల్ల ఆమెకు ఎటువంటి సమస్య, ఎటువంటి శోధనలు లేకుండా ఇప్పటి వరకు దేవుడు నడిపించినందుకు దేవాలయం. So here I would like to say Kamala is a perfect one and she is a blessed woman and everybody will praise her. ప్రతి వాళ్ళు కూడా ఆమెను పొగుడుతారు. బయట సమాజంలో కానీ ఇక్కడ సమాజంలో కానీ ఆల్రెడీ ఒక 30-35 ఏళ్ళు బయట సమాజంలో మేము ఉపాధ్యాయులుగా మా యొక్క జీవితాన్ని గడిపేసాం. దిస్ ఈస్ ది లాస్ట్ ఫేజ్. బట్ ఆ జీవితంలో కూడా దేవుడిని మేము 40 ఏళ్ళ నుంచి పరిచయం మొదలుపెట్టి 25 ఏళ్ళ పాటు చర్చావకాడలో సేవలు చేస్తున్నాం. సో మనిషి అంటూ జన్మించిన తర్వాత మన ఫ్యామిలీ ఒకటే బెనిఫిట్ అవ్వాలనే దానిలో కాకుండా అందరి యొక్క బెనిఫిట్స్ చూసే విధంగా ఉండాలి. సమాజానికి హెల్ప్ఫుల్గా ఉండాలి. సో పీపుల్ విల్ ఫీల్ అబౌట్ అవర్ లైఫ్. చర్చ్ మెంబర్స్, బంధువులు, చిల్డ్రన్ హోమ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మధ్య కాదు. ఆమెను బట్టి, కమలా గారిని బట్టి బయట సమాజంలో హైందవ మిత్రులు కూడా చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఎప్పటికీ రిటైర్ అయిపోయినా ఆమెకు బయట ఆమెను ప్రేమించేవాడు కూడా చాలా మంది ఉండడం అనేది గొప్ప భాగ్యం. అంటే when we show the love of Jesus to the others, the people will also remember us.
వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకుంటారు. సో దేవి వీళ్ళు దేవుని బిడ్డలు కదా, యేసు ప్రభువుని విశ్వసించేవారు కదా అని వారు కూడా యేసును నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. సో షీ ఈజ్ ఎ బ్లెస్డ్ వుమెన్, షీ విల్ ప్రైజ్డ్ బై ఆల్ పీపుల్. మీకు ఒక విషయాన్ని చెప్తాను డాక్టర్ కమలా గారి గురించి. రిక్షాలో వెళ్తే రిక్షా తోలే వాళ్ళకి, ఆటో రిక్షాలు వారికి ఆమె స్వార్థం చెబుతారు. దట్ మెనీ పీపుల్ మే నాట్ డూ ఇట్. అలాగే రోడ్డు మీద వెళ్ళేటువంటి పేదలు ఉంటే పిలిచి వారు కూడా స్వార్థం చెప్తూ ఉంటారు. చర్చ్కి రండమ్మా మీకు వీలైతే అని చెప్తారు. వీ డోంట్ ఫోర్స్ ఎనీబడీ, బట్ వీ ఇన్వైట్ దట్. వచ్చేవాడు వస్తారు, వచ్చిన తర్వాత మానేసేవాడు మానేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో తన స్థాయి పెద్దదైనప్పటికీ బాగా దిగిపోయి కింది స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడేటువంటి ఆ యొక్క సుబుద్ధి గల భార్య స్వభావం ప్రభువుకి పరిచయం ఎంతగానో ఉపయోగపడింది. అలాగే ఇంకొక వాక్యాన్ని ముందుంచుతాను. పరమ గీతాల్లోనే ఇక్కడ ఒక మాట మీ ముందు ఉంచుతాను. Let me see your face. Let me see your voice. Let me see your face. మీ ముఖము నన్ను చూడనివ్వుము. Your face is lovely. కమలా గారి యొక్క సిస్టర్స్ అందరూ కూడా మనోహరంగానే ఉంటారు. ఇక్కడ లవ్లీ అనడానికి తెలుగులో నీ ముఖము మనోహరము అని వ్రాయబడింది. అందరూ కూడా ఎంగేజ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అందరూ ఉంటారు. అందరిలో కల్లా ప్రభువులను నిర్మించినటువంటి టీడీ సో బ్యూటిఫుల్, మనోహరంగా ఉండేది ముఖం. దెన్ కమల, చమీమా అండ్ సూసన్. అంటే ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు కాబట్టి కొంచెం ముఖాలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ బట్ వీరి ముఖము చూడాలనిపించే విధంగా మనోహరంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది. నా బిడ్డల కంటే సంధ్యాన్ని ఎక్కువ ప్రేమిస్తాను. ఎందుకంటే నా భార్య ముఖము సంధ్యలో పూర్తిగా ఉంటుంది, మళ్ళీ పూర్తిగా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు నేనంటే నా ప్రేమను పొందుతాను. తండ్రి లేకపోయినా తండ్రి ప్రేమగా ఆమెతో నేను ఎక్కువగా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాను. Let me hear your voice. నీ స్వరము నన్ను విననిమ్ము. Your voice is very sweet. నీ స్వరము మధురము, మనోహరము మధురము, ముఖము మనోహరము, స్వరము మధురము. సో కమలా గారు చక్కగా పాడతారు. ఆ పాడటం అనేది ఎంత బెనిఫిట్ అయిందంటే ఈ చర్చ్ ఆఫ్ గాడ్లో తెలుగు లిటరేచర్లో లేనటువంటి క్రైస్తవ
గీతాన్ని మేము తర్జుమా చేయించాం. ఆ ట్యూన్ని పట్టుకోవడము, ఆ పాడటము చాలా చాలా కష్టం. కొత్త వాళ్ళు అయితే వాటిని పాడలేదు. అయితే somehow God has given the talent of having that sweet voice. కమల గారు ఆ స్వీట్ వాయిస్ వల్ల చర్చ్ బాగా బెనిఫిట్ అయింది. ఆంధ్రాలో అన్ని చర్చెస్లో కల్లా వర్షిప్లో ఈ పిహెచ్ఎస్ఎస్ సాంగ్స్, హిమ్స్, సాంగ్స్ ఆఫ్ సాంగ్స్, ఇవన్నీ కూడా ఈ స్పిరిచువల్ సాంగ్స్ ఇవన్నీ కూడా మన సంఘం వాళ్ళు బాగా పాడతారు అనేటువంటి పేరు ఉంది. యాక్చువల్గా బాగానే పాడతారు. అయితే దట్ టాలెంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు సంజయ్, బట్ నాట్ చిల్డ్రన్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. నేను కానీ, మా పెద్ద కొడుకు కానీ, మా కోడలు కానీ, మా చిన్న కొడుకు ఏదో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకోండి, మేము పాడితే జనులు కాదు కానీ చర్చ్ లోపలికి వేరే స్పీసీస్, లివింగ్ స్పీసీస్, నాట్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్ వస్తాయి. కాబట్టి పరమగీతాలలో 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినట్లుగా మేడంకి దేవుడు 2 రకాలైనటువంటి తలాంతులు ఇచ్చాడు. చక్కటి ముఖము, 2:14 ఉంది. ఇది బలిపేట పేటూరు సందులు ఏం కాదు కానీ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. మనం మాట్లాడుతుంటే ఇతరులకు ప్లెజెంట్గా ఉండాలి. ఎప్పుడు మానేస్తాడురా బాబు వీడు అనుకునే విధానంలో ఉండదు. నేను మరి చర్చ్లో మెసేజ్ ఇచ్చేటప్పుడు గంట సేపైనా భయంతో ఉంటారో లేకుంటే నిజంగా హ్యాపీగా ఉంటారో నాకు తెలియదు కానీ, బట్ ఆల్ మెంబర్స్ వుడ్ స్టే 1 hour మినిమం. ఆకర్షితమైనటువంటి విధానంలో చెప్పడం అనేది నా టాలెంట్. ఆకర్షణీయంగా పాడడం అనేది మేడం కమలా గారు, సంజయ్ యొక్క టాలెంట్స్. ఆల్ అవర్ టాలెంట్స్ have been used to uplift the name of God in the service of God. దేవుని నామానికి మహిమ ఘనత వచ్చినారు. సో మై డియర్ వైఫ్, నీ స్వరము మధురము, యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్ అండ్ నీ యొక్క ముఖము మనోహరము. తెలుగులో చక్కని మాట మనోహరం అని వచ్చింది కానీ ఇంగ్లీష్లో లవ్లీ అని వస్తుంది. లవ్లీ అంటే మనోహరం. మన ఐజాక్ గారి యొక్క కుమార్తె లవ్లీ గ్రూప్ అని ఫ్యామిలీస్ పెట్టింది. అంటే దాని అర్థం తెలుసు తెలుగులో మనోహరమైనటువంటి, నిజంగా మనోహరమైనటువంటి గ్రూపే. అందరూ మనోహరంగానే ఉంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేమంతా కూడా ముందుగా షాను అన్నాం. మే గాడ్ బ్లెస్ షాను ఇన్ ది ఇయర్స్ టు కమ్. ఓల్డ్ ఏజ్ అయినా పాపం ఆమె ఎంతో భర్తను చూడవలసిన విధానంలో చూస్తూ ఉంటారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆమెకి నేనేమీ చేయలేమేమో కానీ ఆమె అవసరం నాకు చాలా ఉంది. ఆ విధంగా ఐఎమ్ మోర్ బెనిఫిటెడ్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్. సో కమలా గారు లాగా అందరూ కూడా ఉండాలని
గృహము ఆస్తి, విత్తమంటే ఆస్తి. తల్లిదండ్రులు ఇచ్చేటువంటి దానం కానీ భార్య యెహోవా ఇచ్చు దానం. సుబుద్ధి గల భార్య దొరుకుట ఇంకా దానం. ఆ విధంగా ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. మీరు కూడా చక్కగా మోడై మీ జీవితాల్లో ప్రభుని ఎప్పుడు కూడా హెచ్చించాలి. ప్రభు నామానికి కనపరిచే విధంగా ఉండాలి. మే యువర్ లైఫ్ will be blessed much more in the days to come and will be used much more for the service of the God. And may God bless you.